తెలంగాణ కాంగ్రెస్లో వరంగల్ వార్ ఇప్పుడు కంప్లీట్గా పీక్స్కి చేరింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలతో సిచ్యువేషన్ ఫుల్ హాట్గా మారిపోయింది. అయితే రీసెంట్గా కడియం శ్రీహరికి మంత్రి కొండా సురేఖ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ అండ్ వార్నింగ్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. మొదటి నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇంతే. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నట్లున్నారు అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు కొండా సురేఖ. అదే కాకుండా కడియం శ్రీహరికి ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. సాధారణ ఎమ్మెల్యేగా ఉండటం నచ్చకపోతే పదవికి రాజీనామా చేసి నోరు మూసుకొని ఇంట్లోనైనా కూర్చోవాలి, లేదంటే దమ్ముంటే మళ్ళీ గెలిచి మంత్రి పదవి తెచ్చుకోవాలి అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. అంతే తప్ప తనను బ్లేమ్ చేయాలనుకున్నా, జిల్లా పాలిటిక్స్ను డిస్టర్బ్ చేయాలనుకున్నా అస్సలు ఊరుకోనని గట్టిగా వార్న్ చేశారు. కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ తన బిడ్డను మాత్రం కాంగ్రెస్ నుండి ఎంపీగా గెలిపించుకున్నారని, నిజంగా ఆయనకు వాల్యూస్ ఉంటే ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు. గతంలో తాను పార్టీ మారినప్పుడు తన భర్త కొండా మురళి కూడా తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన శాఖకు సంబంధించిన దేవాదాయ అంశాలపై కడియం శ్రీహరి ఏకపక్షంగా రివ్యూ మీటింగ్ పెట్టడంపై కొండా సురేఖ ఆల్రెడీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అఫీషియల్గా కంప్లైంట్ చేశారు. సో ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడిన సురేఖ, కడియం శ్రీహరి 40 ఏళ్ల పొలిటికల్ ఎక్స్పీరియన్స్, 15 ఏళ్ల మినిస్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ అని, ఆయనకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినా సరే తాను చేసింది తప్పని ఒప్పుకోకుండా తనపై ఎదురుదారి చేయటం కరెక్ట్ కాదన్నారు. అందుకే కడియంతో ఈసారి తాడో పేడో తేల్చుకుంటారని క్లియర్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో కడియం రివ్యూ నిర్వహించినట్లు ఆయన పిఆర్ఓ ప్రెస్కి రిలీజ్ చేసిన మినిట్స్ కాపీలోనే చాలా స్పష్టంగా ఉందన్నారు. మీటింగ్ హాల్లో మంత్రి, కమిషనర్ కూర్చునే మెయిన్ ప్లేస్లో కడియం శ్రీహరి కూర్చొని స్టాఫ్ని ముందర కూర్చోబెట్టుకొని ఆదేశాలు ఇస్తే పబ్లిక్లోకి ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయని సురేఖ ప్రశ్నించారు. అది కమిషనర్ ఛాంబర్లో జరుగుంటే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని, కానీ మినిస్టర్ స్థాయిలో ఇలా అఫీషియల్ రివ్యూ తీసుకొని మళ్ళీ తమపైనే బురద జల్లటం కరెక్ట్ కాదన్నారు. కడియం రాకముందు పార్టీలో అంత సవ్యంగానే ఉందని, ఆయన వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయని, పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదని తాను ఆదిలోనే దీన్ని అడ్డుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 14న హైకమాండ్ లీడర్ మీనాక్షి నటరాజన్ కూడా స్టేట్కి వస్తున్నారని, అప్పుడు కూడా దీనిపై డిస్కషన్ చేస్తానని చెప్పారు. సో చూడబోతుంటే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. వరంగల్ కాంగ్రెస్లో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ ఈగో వారిపై మీ ఒపీనియన్ ఏంటి? సురేఖ చేసిన కామెంట్స్ కరెక్టేనా? కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.